కొట్టించుకోవడానికి కొంతమంది మహిళల్ని కానీ లేకపోతే బస్సులు తరలించారు. దానికి ఖర్చు నాకు తెలిసి 23 కోట్ల 24 కోట్లు ఖర్చు పెట్టారండి. అదేం వాళ్ళ జేబుల్లోంచి డబ్బులు తీసేం ఖర్చు చేయలే, ప్రజల తాలూకా సొమ్మును ఖర్చు చేశారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏంటనేది ఇవాళ అర్థమవుతుంది. ఏం జరగని దానికి 23 కోట్ల రూపాయలు జేజేలు కొట్టించుకోవడానికి బస్సులు పెట్టి మరి 23 కోట్ల రూపాయలు ప్రజలు డబ్బు ఖర్చు చేశారు. ఇది ప్రజలను గమనించమని కోరుతా ఉన్నా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ దేనికి వెళ్ళారు, ఏం మాట్లాడడానికి వెళ్ళారు, ఒక వాస్తవాలు చెప్పండి. అంతేగాని మీరు ఏదో తీసుకొచ్చి విజన్ 2047 అని అంటే నమ్మడానికి ప్రజలు ఎవరు కూడా సిద్ధంగా లేరు. అసలు $2.3 ట్రిలియన్ అంట. ఇప్పుడు మీకు తెలుసా భారతదేశం ఎకానమీ ఎన్ని $1 ట్రిలియన్ మీకు తెలుసా అండి? $3.1 ట్రిలియన్, 3.1 3.2 ట్రిలియన్ ఎకానమీ భారతదేశంకు ఉంది. అలాంటిది ఆంధ్రప్రదేశ్కి ఒకటే $2.4 ట్రిలియన్ ఎకానమీ చేస్తారని ప్రధానమంత్రి గారితో మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చర్చలు జరుపుతున్నారని అంటే ఇంతకన్నా అసలు ఏంటి, చెవుల్లో పువ్వులు పెడుతున్నారా ఏంటో అర్థం కావట్లా ఈయన మాట్లాడే మాటలు. సరే, ఈ అంశాల గురించి పక్కన పెడితే ప్రధానమైన అంశాలు ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రజ్యోతి పేపర్ రాస్తూ ఉన్నారు. ఇవాళ ఆంధ్రజ్యోతి వీళ్ళ పేపరే, తమ్ముళ్ళు ఇది తగదంట. అంటే ఈ మాటలు చంద్రబాబు నాయుడు గారి నోట్లోంచి ఊడిపడిందా? తమ్ముళ్ళు ఇది తగదంటే అంటే దేని గురించి తగదని ఆయన రాస్తున్నారని అంటే, దారి తప్పుతున్న కొందరు ఎమ్మెల్యేలు, దుకాణాలు మాయే, మద్యం షాపులపై ఎమ్మెల్యేలు నేతలు పెత్తనం, అనుచరులు సిండికేట్లతో దరఖాస్తులు, వస్తే వ్యాపారం ఎలా చేయగలరని హెచ్చరికలు. మీకు ఒకవేళ టెండర్లు ఎవరైనా సామాన్యులు వ్యాపారస్తులకు వస్తే మీరు ఎలా చేయగలరని వాళ్ళు చెప్తున్నారు. అంటే కొన్ని చోట్ల వాటా కండిషన్లు. అసలు ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఈ ఆంధ్రజ్యోతి పేపర్లో రాస్తూ ఉన్నారు. అంటే నేను ఒక్క అంశం చెప్తానండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రధానమైన ఆదాయ వనరులు ఎక్కడి నుంచి వస్తున్నాయండి? మైన్స్ నుంచి, వైన్స్ నుంచి వాళ్ళు తీసుకురావాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాకి సంపద సృష్టిస్తామని చెప్పారు. అంటే సంపద రాష్ట్రానికి సృష్టిస్తున్నారా, లేకపోతే మీ ఎమ్మెల్యేలకి మీ నేతలకి సంపద సృష్టిస్తున్నారా అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎందుచేతనంటే ఒకటే అంశం చెప్తున్నానండి. ఇప్పుడు వీళ్ళు సిండికేట్ల కిందన ఏ రకంగా మారారు అనే దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా. ఇదే లాస్ట్ ఇయర్ తెలంగాణ రాష్ట్రంలో 2600 చిల్లర మద్యం దుకాణాలు ఉంటే దానికి 1,34,000 పైన, అంటే 1,35,000 టెండర్లు పడినాయి. అంటే దీన్ని యావరేజ్గా చూసుకుంటే 2,600కి 1,35,000 చూసుకుంటే ఒక్కొక్క షాప్కి 1:48 రేషియో వస్తుంది. అంటే ఒక షాపుకి 48 నుంచి 50 టెండర్లు పడినాయి అన్నమాట.